హాయ్ అండి. ఇది వచ్చేసి రెసిపీ చాలా టేస్టీగా ఉండదన్నమాట. అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. అదేనండి కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేశాను. చారు అయితే పెట్టానమాట. కాలీఫ్లవర్ తీసుకొచ్చాము మన రైతు బజార్కి వెళ్ళినప్పుడు. మా బావ అయితే కర్రీ వండుతానంటే అస్సలు తినను అంటున్నారు. ఫ్రై చేయి బుజ్జి అన్నారు. ఫ్రై చేసి చారు పెట్టే అన్నారు. సో అందుకని ఫ్రై చేశాను అనమాట. చాలా బాగుంది. ఒకసారి కూడా మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సేమ్ క్యాటరింగ్ స్టైల్ ఎలా చేస్తారో అలా అయితే చేశాను అనమాట. సో మా చిన్నోడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. మా చిన్నోడు ఆడుకుంటున్నాడు అనమాట. సో గిన్నెలో అయితే బాగా వేడి నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా మరగాలి. సో దాంట్లోనే మనం కడిగి వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ని అయితే దాంట్లో వేసేయండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక. ఈలాగా ఒక చిన్న గిన్నెలోని 3 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అయితే మైదా, 1 టేబుల్ స్పూన్ అయితే శనగపిండి వేసాను అనమాట. దాంట్లోని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అయితే వరిపిండి వేసాను, కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం. అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే కారం, 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసాను. సో అదైతే బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. దాంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వేయలేదు, అందుకని కొంచెం కలర్ అయితే అలా ఉంది. బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు కదండి, అందుకని బాగా కనిపిస్తుంది అనమాట కలర్ అయితే. సో అదైతే బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వాటర్లోని బౌల్ చేసాం కదండి, ఉడబెట్టుకున్నాం క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే దాంట్లో వేసి బాగా కలిపిన తర్వాత ఇలా వేడివేడిగా ఉన్న నూనెలో అయితే వేయండి. మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని చారన్నంలోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఆయిల్ కూడా తక్కువ పీల్చుతుంది అనమాట. నేను లాస్ట్లోని 2 పచ్చిమిరకాయలు అండ్ కొంచెం కరివేపాకు ఫ్రై చేశాను. పేపర్ అంటే వేసాను ఆయిల్ పీలుస్తుందేమో అనుకొని, కాబట్టి అది ఆయిల్ అయితే అసలు పీల్చలేదు. పచ్చిమిరకాయలు వేపాను కదా, సో ఆయిల్ అయితే అంటుకుంది అనమాట. అంటే ఎలాంటి ఆయిల్ కూడా కొంచెం కూడా అంటుకోలేదనమాట. అంత బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అండ్ మా ఛానల్లో వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.